ముచ్చగా నా పూయ భంగం చేసినవని నాయన మన్నెత్తిపోతుందో నాయన తుమ్మెత్తిపోతుందో కాయలు బరువుంటాయి కాబట్టి కాయలేమో కిందికుంటే ఎండకాలం చల్లవస్తుంది కాబట్టి కానీ ఒక ముచ్చడా నువ్వు ఇంటికాడ వాడుడే ఈడ వాడుడేనా ఇంటికాడైనా నిద్రపోతా కథ పది పెట్టి ఇంటి వరకు 4 కాలే వచ్చే గుడి మీద పచ్చి అయ్యో బాబా అని మొత్తుకోవచ్చు అట్లా నిద్రపడుతుందా 6 గంటల వరకు కళ్ళు అనుకునేవాడు సైకిల్ కి బైక్ పెట్టుకొని కూరగాయలను ఒకడొచ్చే వాడి వేరొక థమ్సప్ పార్టీలకు శుద్ధి ఇస్తాను ఒకడొచ్చే వీడి వేరొక కుడుకలకు చక్కెర ఇస్తాను ఒకడొచ్చి అటుకాని 11 గారు లేచి కుక్కరంతా తిని పందవాడు ముసలాళ్ళకి ఏం పని అత్తరు చిత్త చెట్టుకి ముచ్చడే ముచ్చట పెడతారు వాళ్ళకి ఏడు దొరకదు కథ ఇంటికి వచ్చే ముచ్చట పెడతారు అతని ఇంటికాన్ని అడ్డేస్తారు మా ఇంటికి పోయినాడు చిత్త చెట్టు భార్య భర్త చూడు ఇల్లు అనుకున్నావా నాకు ఏడి వనెక్కిందరా తల ముసలతో అరే ఇల్లు అరే ఇల్లు అనుకున్నావా కళ్ళ అనుకున్నావా గీడికి వచ్చావా మెదర్దా కూడా నీ చెవులు రాస్తానే నీకు వాళ్ళని అడుగు నేను ఏమన్నాను నా పాననాథుడు అన్న అడుగు లేడీస్ మహిళా సంఘం ఒకటి ఏమన్నా నేను నా పాననాథుడు అనలేదా అంతే వాళ్ళ నా పాననాథుడు అన్న నీ సంఘం అయితే మరి రాజచాక్ సంఘం ఒకటి మరి శ్రీకాకుళం మరి అయ్య ఎవరో కాదు నాన్న అయ్య మా ఊరు మాత్రం నా జీవనందరూ కూడా నా భర్త పేరు రాజు నా పేరు ధర్మపతి పడుకోను వయసునాడు ఎన్నో పాపాలు చేసిన పాపాలు కడుకోను పరమాత్మకు రక్తమురికి లాగినప్పుడే ఇల్లు కట్టాలి భూమి కోనాలి బావి చూడాలి
అన్నాను విన్నదన్నాను అని గుంటారు అంటాం రక్తం చచ్చిపోయి కట్టె చేత కట్టినాక రామకృష్ణ పరమాత్మ ఎందుకు నా జీవనం అనిపించి రఘుదాల వీణ మనసులకు ఉరుకులాటలు ఎక్కువ ఉంటాయి నేలాంటి వాళ్ళు చూసినవా అయ్యో సంగమా నా కడుపు వంట లేదంటే నా పాపం చేత పొట్టు పెట్టి పలవించిన కడుపు వంటల వారి జీవించిన పండుగ వాళ్ళు పన్నెత్తిపోతున్నారు తల్లి ఎన్నో గుళ్ళల పూజలు నా బతుకు కట్టగలిగిస్తాడు నాకు వెళ్ళారాట అయ్యేటప్పుడే ఐదు ఇచ్చేటప్పుడే ఇస్తాడు కానీ అని వాళ్ళ కథ అయ్యేటప్పుడే కావాలి మొత్తుకున్నా మరి అన్నపోటీ అందరూ అందరూ అది మీరు సబ్మిట్ చేయగలిగి మీరు పెట్టుకోరు అన్న వాడే పెట్టుకోను నీళ్ళు కాడిపోయి సపోర్ట్ ఒత్తిడి మర్చిపోయినట్టున్నారు కదా ఇది సపోర్ట్ కొడితే మాకు ఇక్కడ రూపాయలు రాలుతానే అనుకుంటా తెలివి భూమికి వచ్చిన తెలుసుకొని పాపాలు చేస్తాను తెలివక ఎన్నో పాపాలు చేస్తాను కథకారివేనా ఏ పురాణ కారివేనా కొట్టు అన్నప్పుడు సపోర్ట్ కొడితే మనం చేసిన పాపాలలో కొన్ని పాపాలు దొరికిపోతాయి సపోర్ట్ కొట్టకపోతే కొట్టిన వాళ్ళ పాపాలు కొట్టడం వాళ్ళని పట్టుకుంటాయి భగవంతుడు రెండు చేతులు చిల్లు కొట్టమన్నప్పుడు సపోర్ట్ కొట్టురి చేతులు పడిపోయిన వాళ్ళు అయితే కొట్టకూరి అయితే కొట్టురి సట్టు ఓడి తోడి పోతాంది ఈ గొట్టాలు పెట్టుకునే పెద్దవే మంచిది అనుకోవాలి సాగుదాలకు ముసలి తనానికి ఏవతి పాపం ఏం పాపం చేసిందో ఏవతి నాకెక్కడ పట్టుకుంటా దవరా తీసి ఒక సముప్పుడు కాదు భగవంత మా గర్భాలతో పుజారి పుజారి
మొత్తుకుంటారు దీని పాడు. ఓ ఏం చేస్తాను నీ అంటేనా జలమలో జలకాలు చుట్టి కదా అంటే ఏమన్నట్టు తానే తాను బాత్రూమ్ వేనా బట్టలో ఇటు చేసిన కరెంట్ వేసిన నల్ల బంద్ అయింది ఇక ఇడ్లీం కట్టుకోవాలని ఈనాడు పేపర్ కూడా కూర్చున్నా. అరే ఈనాడు పేపర్ వల్ల ఇంటి ముంగడ వేస్తారు, ఇంటి ముంగడ గద్దె గద్దె చెప్తారు, గల్లెత్తారు ఇంటి పేపర్ కొడతావరా మూడతా కూడా మూడ మూడు అంతా పేపర్ గోడ దగ్గర వేసిన ఎందుకే చదువుకోరా నడు రాదన్నా దొరతాను అతిలేమో లోపల మందవలంగా ఉన్నదిరా ఏమన్నా మంది పోకలే చూస్తావురా కట్టవయో 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 అంటే అట్లా గురించి దాన్ని కట్టవన్నా ఇక నేను లంగ ఎండైపోతున్నా ఆయన దాన్ని కట్టడం విడనా పొక్కలు బోరయ్య బోరయ్య బోకలిగా సరిపోతుంది మీరు మీకు వస్తున్నారే మీరు వచ్చి చెప్పాను ఏం చేస్తాం ఇంట్లో పని నేను ఇసురాతోటి ఇల్లు కత్తా పక్క పరిచయం ఇసురాతో ఇల్లు కత్తా అరే ఇసురాతు భద్రంటాయి కాబట్టి మన ఖర్చు మంచిగా ఏర్పడు. కానీ మీ ఇంటికా లేక సాంప్రదాయ లోకంతా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారయ్యా. ఆయన మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు. ఏడు మీ ఆయనే ఈయన చిరంజీవి అనుకో ఆయన ఈయన మీ ఆయనేనా? ఆయన నన్ను కూడా క్షణం ఉన్నారు. మీ ఆయన పేరు ఏం పేరే? ఆయన పేరా ఆయన పేరు పట్టుకుత్తుల పర్వతాలు అంటారు. నీ పేరేం పేరే? నా పేరు బర్రె పిల్లల బతుకమ్మ అంటారు. బర్రె పిల్లల భారతమ్మ. మీరు ఆయన పెట్టుకున్నారా? కాముందు పెట్టుకున్నారే? ఏ కాకముందు మా పేరుండే ఇక పెళ్ళైనాక ఆయన పేరు పవన్, నా పేరు ప్రవళిక. పవన్ పవళిక. ప్రేమకి ఏమంటాడే? ఓ ప్రేమ పెద్ద పిట్ట అంటాను అన్న. ఇక సంబరానికి ఓ సంబరానికి సమర కాకు అంటాడు. ముద్దుకు ఇక ముద్దుకు నాకత్తా మొన్న మన చేపట్ల శిష్యాల కాడ కట్ చేస్తానా శిష్యాల కాడ గట్ట అనుకుంటాను. అయ్యో కట్టెలోనే అయితే కన్నెలో వస్తుంది తోళ్ళలోనే తొత్తరు కదా. కానీ దాన్ని పేరకాడ భగవంతుడు పెట్టిన భార్య ధర్మపతి దేవికి సంతానం ఇచ్చిండు. మరి నా భార్య మధ్య నుంచి కాదు 2 జీవుల గర్భవతన భార్య ఇచ్చిన దాచాల చేతులు పెట్టి రాజు గర్భరాలి నిర్వహణ బట్టి పిల్లలని గుళ్ళ పల్లది రాజ్య పెట్టి వాళ్ళు దేశ పెట్టి తానం చేసిండు. భార్య చేత కడుపు నెల తిన్నాడు. రాజు గర్భరాలి కాడికి ఎప్పుడు వెళ్ళా ఆ తల్లి చూడు 7 మేడల్లా కానీ 7 మేడలల్లా ఈనాడు పాపాన్ని నెలలైతే 10 నెలలు మొత్తాలు ఆనాడు పుణ్యాన్ని గడియలా మన పారుస్తాడు అందరు కదా పార్వతి ఆటలవడే
పార్వతి ఆడతారా నల్ల బంగారం కక్కింది నా అనుకో బాగా కాకలే కాదు కక్కింది డాడే నీకు ఎరికేనా ఏందో కక్కింది తింటే వారం దాకా ఆకలే కాదు ఆ టేక్ మత బచ్చాలు ఎవరు వస్తారా చూడు ఓ అది మార్కే తాగుకుంటాం పాలే ఇక మైదాకు ముద్దలు మింగుతారంటే పుట్టబోయే ఎర్ర బుర్ర నీల నారా దీనిలో ఎర్ర ఉడతాడు తాళం వచ్చాడు నవ్వును అప్పుడు మా మాట బాగా కార్యట పిల్లట మా మాట పొగ్గులు పొద్దులు పుట్టిందట అల్ల నేరడు వల్లే పుట్టింది మా మాట చీకట్ల సిలిండర్ తాగిందట మీ అమ్మలేదు తిన్నారు మరి మీరేమో ఎర్ర బుజ్జమ్మలు మావల కడుపులో మేము ఉన్నప్పుడు మావలు తెలియకల్లో మా ఉట్టే పొలగాలి మామూలు బొమ్మాయి మీద అయితే ఇంకా ఈ బాధలు మీ అమ్మలు బొమ్మాయి మామూలు ఎవరు బొమ్మాయి ఎక్కడైనా కోట దొరికినట్టు పల్ల పర్లేదు మొక్కాలి ఇంకా Oke.
నాకేనా కొడు 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 కొల్లు ఒకవేళ దొరసాని బిడ్డ ఉంటుంది అనుకో ఈ వాడు ఉండి అవతల వాడు బిందె పట్టుకొని ఆ రికార్డు నిలబోతారు ఎల్లక మళ్ళీ కండ్రు దొరసాని కొడుక బిడ్డ అంటే ఆ గసండ తీసుకొని నడితే ముళ్ళ కలిపినట్టు ఆ బిందె తీసి గతుకు దిబ్బేల్ అని ఎత్తెత్తది బిందె తీసి ఆ గతుకు దిబ్బేలు అని అట్లా సమాజం వచ్చాడా ఇక ఒకవేళ బిడ్డ ఉంటుంది అనుకో కొడుక బిడ్డ అంటే ఏ పిల్ల అంటే ఆడవాళ్ళు తీసుకారం బాబమ్మ అయితే తొక్కుసి అదే బాబమ్మ నా కొడుకానని పుట్టింది ఈ కాలం లక్షల వరకు 30 లక్షలు 40 లక్షలు ఉంటుందా అని తొక్కుసి అయ్యి అయితే దాకాల పీజే కట్టు అంటే అమ్మగారు ఎల్లు ఉంటే ఆడ తీసుకుపోయి పురుడు చేసి మళ్ళీ అత్తగారి అదే కొడుకుంటే అనుకో అయ్యా అంటోడు దోస్తులు నీ కొడుకుంటున్నా పార్టీ అంటే ఇంటికాడ పని చేయదు దాబాలు ఇస్తాడు కవల పిల్లలు అంటే ఇద్దరు కొడుకులు ఎప్పుడు తానం చేయాలని దూరంలో తల్లిని వెళ్ళి వేయాలి చూడు దాచిపెట్టిన తల్లికి తలపోతే తల్లి మీద పిల్లవాడు ధర్మపతి దేవి ఇద్దరు కొడుకులు అని తల్లి కొడుకులను ఎప్పుడు కొడుకులను ఎత్తుకున్నది ధర్మపతి దేవి కోటి నోములు కొల్లారు పళ్ళు కట్టి కోటి దేవతల పూజలు ఎత్తిన గర్భ నాకు ఇద్దరు కొడుకులా కొడుకులు ఎంత ముద్దు ఉండరే లిఖించే చీడు మొక్కు చింతగా తొక్కు పొలగాలు నా కొడుకు చూడు ఎంత ముద్దు ఉన్నారు తాతయ్య ఊసులు చూస్తాడు తాతయ్య
కుమారుడు ఇన్ని రోజులు బట్టి నా ఇంట్లో పురుడు లేదు పుణ్యం లేదు పెళ్లి చేయలే పారంటలు చేసి 10 మందికి అన్నం పెట్టబోదు నా కొడుకుల పురుడు మధ్యకరంగా చేయాలని కానాడు చూడవమ్మ కొడుకులు ఎత్తుకొని సంబరపాడి మంత్రి ఏమాట వాడికి నా కొడుకును పుట్టి 21 రోజు మరి మంచిగా పుట్టినో చెడుగు పుట్టినో పిల్లలగండాన పుట్టినో పట్నం గండాన పుట్టినో మన కెరక నా బిడ్డ బ్రాహ్మణుల వాడబోయి బ్రాహ్మణుల తోలుకత్త నా కొడుకుల జన్మనామం చూసి పేరు పెడతారు పోయి బ్రాహ్మణుల తోలుక రాబోయే బిడ్డ రాజుమాట బారమాట కానాడు ఊరు విదర్భరాజు మాట ఇద్దరు తెరబడి చూడ ఊరు పందుకున్నది బ్రాహ్మణుల వాడనాయన అయ్యా విదర్భరాజా బ్రాహ్మణుల తోలుకల్లో వారు ఎంతమంది తోలుకరాలే అరే పండగ అంటే ఉన్నోళ్ళు ఆశ పెడతారు లేనోళ్ళు ఆశ పెడతారు ఆ బంతిరోరి వాడల ఎందరు బ్రాహ్మణులు ఉంటే అందరు రమ్మను ఒకవేళ ఎవరన్నా నేను అత్త బిడ్డ అంటే నువ్వు రాకయ్యాను మీరు అనుకురి ఎందుకొరకంటే అన్నం పెట్టే తండ్రి నేను ఈయన ఇచ్చడోరు నేను ఇట్లా ఉండబోయేటోళ్ళు వాళ్ళు కానీ మీరు అద్దానే హక్కు మీకు లేదు ఆ గ్రామంలో వాడలు ఎంత మంది ఉంటే అంతమంది ఆఖరికి 100 మంది అయినా పర్వాలేదు తోలుకరారు బిడ్డ సరేనయ్యా అందుకే అందరూ ఉన్నోరి ఇంటికాడ పండుగ చేయలేనా రాజపడుతున్నా రాజు ఇంటికాడ పండుగ చేయాలా రాజపడుతున్నా గ్రామంలో వాడకు అలా సిరులున్నా పల్లెలున్నాయి అలా సిరులుండి సావలేదు బలిసిన వారు మీ బామ్మారు ఎక్కడ నడిచేపేట అవతల మీ బామ్మారుదులు అక్కచెల్లి రాంగారాంగ అనుకుంటా తెలియరు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అదే నేనా అన్న గయానా ఓ బ్రాహ్మణ సుబ్బయ్య ఓ పుల్లయ్య నువ్వు కాకులు కావు కావు అని మొత్తం ఉంటారు మీ ఇద్దరికి మరి బ్రాహ్మణులు అంటే ఎత్తాగల గోత్రం కులం పొత్తుకేడు సంగతి తానే ఎత్తాం 3 సార్లు అంటే మీ ఏగిన బ్రాహ్మణం కాబట్టి ఏ దున్నే తప్ప ఉన్నారు వాళ్ళు మొత్తుకుంటారు వాళ్ళు తినరు వాళ్ళు తినరు మనల్ని ఎడతారు వాళ్ళు ఇంటి పక్క పడినా నమ్మద్దు తాగరు తాగనియరు మీరు పిల్లలు 2 వేస్తారు నీకే తిప్పాను వారి వాళ్ళు ముడవతే గుడ్డమ్మ మరి ఎవరు వచ్చిల్లా అని బ్రాహ్మణ ఇంటి ముందుకు వెళ్ళిపోదామని ఎవడైనా చేస్తే ఉండకూడదు ఇంటి ముందు అయ్యో బ్రాహ్మణ బ్రాహ్మణ అంటాడు
కోడి గుడ్ల కచ్చిన కోడి అట్లా బిడ్డ బ్రాహ్మణులు నరికే ఉంటుంది అంతే అంతే కానీ కానీ నచ్చలేదు కొడుక చీకుడు కదా శేఖరే అరే ఇంకదే అంటారా మీరు తినారా తినారా నెలమాస్కా ఏడమాస్కా లేకపోతే మీ అన్న సుమంత్ వచ్చిండా ఆనంద్ కూడా వచ్చిండా వచ్చిండా అశోక్ వచ్చిండా అయ్యో ఎందుకు తొందర పడతారా ఎవడు ఎప్పుడు వచ్చేది ఎవడు కలగలన్నాడు ఎల్లరాకి ఎవడు ఉంటాడో ఎవడు పోతే ఎవడు తెలియదు అట్లా బిడ్డ ఉరుడో పుణ్యకన్నైతే పైసలు తక్కువ వస్తాయి దినాలు తద్దిన నిలమాస్కే ఆడమాస్కే అయితే రోజు మొత్తం పైసలు ఉంటారు వీళ్ళు మాది శివరంధ్ర కోటనయ్యా మరి ఎందుకు వచ్చిన బిడ్డ మా రాజు విదర్భరాజు భార్య ధర్మపతి దేవి గర్భాన్ని ఇద్దరు కవల పిల్లలు జన్మనెత్తులు 321 రోజు బ్రాహ్మణులకు వచ్చిన పిల్లగాళ్ళకు పేరు ఎంతమంది నుడుగు తప్పకుండా 100 మంది బ్రాహ్మణులు ఇంకా 10 మంది ఎక్కువైనా మంచిదే కానీ ఇష్టముంటే కొడుక అరే పేరు పెట్టడానికి ఒక బ్రాహ్మణయ్యా అరే నుడుగు తప్పకుండా 100 మంది బ్రాహ్మణులు అంటే వాళ్ళు తిండి పోతారు తాగుపోతారు ఈ బ్రాహ్మణి కూడా పెద్దోని అంటే అరే అట్లా కాదయ్యా ఎందుకంటే మా రాజు లేక లేక ఇద్దరు పిల్లలు జన్మనెత్తారు మరి ఊరంతా విడిచి పండుగ చేస్తాను ప్రేమ తీరుతాను బ్రాహ్మణులు రామని ఇటకెళ్ళారు ఆవిడ లంచపావరాడు పెళ్లి పేడాకులు అయితే మనకు పప్పు మెతుకు దొరుకుతాయి మన మనకి ఇస్తాయి 200 మంది ఇచ్చేయండి వాడని అడిగమ్మా ఇంటికి విదర్భరాజు విక్రముడి చక్రవర్తి లేవు అవను విదర్భరాజు కథ ధర్మపతి కథ విక్రముడి చక్రవర్తి కథ ఇద్దరు కొడుకుల కథ కానీ 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 పారి బిడ్డ అని బ్రాహ్మణులు కాదు అందరాది మంది చూడే రామ 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 ఆడి వేరంగా ఎవరిని పేరు పెట్టుకుంటాడో అని ఏ బ్రాహ్మణయ్య పంచంగాల కథ బ్రాహ్మణయ్య పట్టుకోని అందరూ ఊతంటే చూడు బ్రాహ్మణుల వాడకు ఒక్క నిరుపేద బ్రాహ్మణయ్య గుడి చేసుకున్నాను నిరుపేద బ్రాహ్మణయ్యకు 7 బిడ్డలే రోజు కాదాయ 2 రోజులు కాదాయ 7 పొద్దులు గడవబట్టి 7 మాపులు గడవబట్టి 7 బిడ్డలకు కడుపు గండం లేదు భగవంత కంటి బిడ్డలు 7 బిడ్డల తండ్రి దగ్గర పోయి బాబు మాకు అన్నం కావాలి నాని ఆడి పిల్లలు తండ్రి వీధికి నొల్లికి పోతారా